హైటెక్ సిటీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రిగా అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఈ రకంగా ఆ దేశాధినేతలు కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఆలోచన చేసినప్పుడు మోడీ గారు ఈ యొక్క 24 సంవత్సరాలుగా దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పనిచేశారు. వారు ఒక పేద కుటుంబంలో, ఒక బడు వర్గాల కుటుంబంలో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అద్భుతంగా ఆయన తన జీవితంలో ముందడుగు వేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చిన్నతనంలో కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి పెట్టేటువంటి స్ట్రీట్ స్టాల్లో వచ్చి కప్పులు కూడా కడిగేటువంటి అంత అంకిత భావంతో పేద కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు 24 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకంటూ ఒక సెల్లు లేదు, తనకంటూ ఒక వాహనం లేదు, తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అధికార దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా ప్రోత్సాహం కానీ సౌకర్యం కానీ కల్పించలేదు. అటువంటి ఒక నాయకత్వం ఈరోజు రాజకీయ నాయకులకు కానీ దేశ ప్రజలకు కానీ ఒక ఆదర్శం. ఆయన ప్రధానమంత్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో 83 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారికి టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పేరు మీద మరి హెల్త్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి ఆలోచన విధానం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక దిక్కు పేదల సంక్షేమము, ఒక దిక్కు దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశ భద్రత, విదేశీ విధానము, ఆర్థిక విధానము, ఏ రంగంలో చూసినా కూడా ఆయన నేషన్ ఫస్ట్, మేరా దేశ్ పైలే, నా దేశం ముందు అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా, ఆయన మాతో వ్యక్తిగతంగా మాట్లాడినా, ప్రతి వారం క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నా, ఏ బహిరంగ సభలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా, ఎవరితో చర్చించినా, ఏ ఎన్జిఓతో మాట్లాడినా, వ్యక్తిగతంగా కలిసినా వారికి మరి 18 గంటలు పనిచేస్తారు. 18 గంటలు కూడా మేరా దేశ్ పైలే అనేటువంటి ఆలోచనతోటే నరేంద్ర మోడీ గారి పరిపాలన చేయడము మనకందరికీ ఈరోజు చాలా సంతోషమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.